హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది స్పెండర్ ప్లస్ బైక్. ఈ బైక్ సంబంధించిన పార్ట్ 2 వీడియో. దీనికైతే ఫుల్ ఇంజన్ అయితే ఓపెన్ చేస్తున్నాం. ఇక్కడ హెడ్ అయితే చూడండి పూర్తిగా బ్లాక్ అయితే అయిపోయింది. ఇంకా ప్రజెంట్ నేను బోర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ బోర్కి వచ్చింది అని మనకి ఎలా తెలుస్తుందంటే, ఒకటి వైట్ స్మోక్, రెండు మనకి ఇక్కడ పిస్టన్ రింగ్స్ అయితే గమనించుకోవాలి. దీని పిస్టన్ రింగ్స్ అయితే నేనైతే చూస్తున్నా, అంత డ్యామేజ్ అయితే జరగలేదు, కానీ పిస్టన్ పైన లైన్స్ అయితే ఉన్నాయి. అందుకోసం ఇదైతే వైట్ స్మోక్ అయితే వస్తుంది. అలాగే మనం ఓల్డ్ మోడల్ బైక్లో ఫుల్ ఇంజన్ ఓపెన్ చేస్తున్నాం అంటే ఇంజన్ ఛాంబర్స్లో బేరింగ్ అనేది టైట్గా పోతుందా, ఫ్రీగా వస్తుందా అనేది ముందుగా మనం అయితే గమనించుకోవాలి. లేదంటే మనకి ఫ్రీగా వెళ్ళిందంటే ఇంజన్ ఫిట్ చేసిన తర్వాత సౌండ్ అనేది ఏమాత్రం తగ్గదు, సౌండ్ అయితే అలాగే ఉంటుంది. కాబట్టి ఈ ఛాంబర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది అయితే ముందుగా మనం గమనించుకోవాలి. ఇది 2009 లేదా 7 ఆ మధ్యలో బైక్ కాబట్టి దీని ఛాంబర్స్ మనకి స్ట్రాంగ్గా ఉంటే మాత్రమే ఛాంబర్స్ అలాగే కంటిన్యూ చేయాలి. లేదా కస్టమర్స్కి మనం కాల్ చేసి మనం చెప్పుకొని ఛాంబర్స్ కూడా చేంజ్ చేసుకుంటే మనకి బైక్ ఫిట్నెస్ అయితే ఉంటుంది. లేదా అలాగే ఫిట్ చేసామంటే లూజ్ సౌండ్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక్కడ నేను పూర్తిగా ఇంజన్ అయితే ఓపెన్ చేసా. దీని బేరింగ్స్ అయితే ఫిట్టింగ్ అయితే టైట్గానే ఉంది. ఇక్కడ గేర్ వీల్స్ కూడా సెకండ్ గేర్ వీల్ ఎక్కువగా డ్యామేజ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని అయితే చెక్ చేసుకున్నా, అవి కూడా బాగున్నాయి. కానీ గేర్ షిఫ్టర్స్ అయితే చూడండి, 2 గేర్ షిఫ్టర్స్ అయితే అరిగిపోయాయి. దీని నుంచి మనకి గేర్లు అనేది పర్ఫెక్ట్గా అయితే పడవు. ఫుల్ ఇంజన్లో మనం ఏం చేంజ్ చేస్తున్నాము ఏంటి అన్నది పార్ట్ 3 వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.